సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం. కంటి వెలుగు ప్రతి ఇంటికి, కంటి జబ్బులు లేనటువంటి రాజపేటను చూడాలనేటువంటి ఉద్దేశంతో మొదటి విడతగా గత నెల కాకుండా అంతకుముందు నెల 16వ తేదీ ఒక ఐ క్యాంప్ కేవలం రాజంపేట నందలూరు మండలాలకు సంబంధించి పెట్టడం జరిగింది. చాలా మంది 2,000 మంది పైగా శిబిరానికి వచ్చారు, వైద్య సేవలను పొందినారు. అక్కడే చాలా మందికి మందులు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ సైజ్ ఉన్నటువంటి క్లాసులు కూడా అక్కడే అందజేయడం జరిగింది. ఆ రోజే ఒక 25 మంది బ్యాచ్ ని సర్జరీకి తీసుకోవడం జరిగింది. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత రెండో బ్యాచ్ సర్జరీలను కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పటి వరకు దాదాపు 40 మంది పైగా సర్జరీలు చేశారు. ఇంకొక 2 బ్యాచ్లు చేయాల్సి ఉంటుంది. ఆ రోజు ఎవరైతే కంటి పరీక్షలు చేసుకున్న తర్వాత ముందుగా చెప్పిన దాని ప్రకారం కళ్ళ అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అక్కడికక్కడే స్టాండర్డ్ పవర్ క్లాసెస్ ని అక్కడే ఇచ్చాం. అలా కాకుండా ఒక కన్ను ఒక పవర్, ఇంకొక కన్ను ఇంకొక పవర్ నుండి అదనంగా మళ్ళీ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి అద్దాలన్నింటినీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదైన తర్వాత గత నెలలో ఉద్యోగులందరికీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు 1000 పైగా నిరుద్యోగులు వస్తే 405 మందికి ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్ లో భాగంగా ఈ నెలలో కూడా మహిళల్ని యువతని ఎంపవర్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త, ఒక ఇల్లు ఒక వ్యాపారవేత్త, 1 హౌస్ 1 ఎంటర్ప్రైనర్. కాబట్టి ఇందులో భాగంగా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మనకి ఏ వనరులు లభిస్తాయి, ఆ వనరులకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలుగా చిన్న చిన్న పరిశ్రమల్ని, కుటీర పరిశ్రమల్ని, పెద్ద పరిశ్రమల్ని పెట్టుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఆ యంత్రాలు ఎక్కడ లభిస్తాయి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ లోన్లు ఏ విధంగా వస్తాయనేటటువంటి సమావేశం అనేటువంటిది ఈ నెలలో మేము జరపబోతున్నాం. అందులో మేము ఒకటే పెట్టుకున్నాం, కనీసం ఆ సభ ద్వారా 100 నుంచి 200 మంది వ్యాపారవేత్తలని వాళ్ళని కార్యరూపం దాల్చే విధంగా వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకొని చుట్టూ ఉన్నటువంటి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తయారు చేయాలనేటువంటి నిశ్చయంతో ఈ నెలలో కూడా ఆ కార్యక్రమాన్ని మేము తొందరలో చేపట్టబోతున్నాం. ఒక పక్క చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా మన రాజపేట ప్రాంత వాసులకి అధికంగా లభించే విధంగా ఇక్కడ ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తాం. అలాగే ఇంకా 2 మండలాలు ఈ నేత్ర వైద్య శిబిరాలు ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలకి, సుండిపల్లె, వీరపల్లె మండలాల్లో పెట్టి తర్వాత నెక్స్ట్ రాజంపేటలో హార్ట్కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, గుండె జబ్బులు లేకుండా దాన్ని ఎలా అరికట్టచ్చు, అవసరమైనటువంటి సర్జరీలు ఏ విధంగా చేయాలనేటువంటి దానిపైన త్వరలో కూడా ఒక క్యాంప్ తీసుకోవడానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ముఖ్యంగా తెలియజేస్తూ